మీరు దానం ఇచ్చేవి నీకు అనుకూలమైన గ్రహానికి సంబంధించిన ద్రవ్యాన్ని దానం చేయమని చెప్పట్లా, దాన్ని నువ్వు ఆహారంగా తీసుకోని చెప్తుంది. కొంతమంది మినుములు తీసుకుంటే పుష్టి అని చెప్తుంది, కొంతమందికి వచ్చేసి శనగలు తీసుకుంటే పుష్టి అని చెప్తుంది, వాళ్ళ యొక్క వృద్ధి అని చెప్తుంది. కాబట్టి ఆ ఆహారంలో చేర్చుకోవాలి నువ్వు. వాటిని దానం ఇచ్చిన దానివల్ల ఆ గ్రహం మంచిపోతుంది. అందువల్ల అలా దానం ఇవ్వద్దని కూడా చెప్తుంది. మీరు లాల్ కితాబ్లో ఉంటాయి. పెసలు రెగ్యులర్గా తినమంటారు, ఎందుకంటే మనకు నాలెడ్జ్ రెగ్యులర్గా కావాలి. మీకు శక్తి అనేది కొంచెం చాలా సులువుగా నన్ను తొందరగా మారగలుగుతాం మనం ఒక అభిప్రాయం నుంచి ఒక అభిప్రాయానికి. స్థిరమైనటువంటి మూర్ఖత్వంతో ఉండకుండాను జ్ఞానంతోనూ తెలివిగా వ్యవహరించే శక్తి ఇస్తాయి చేర్చుకోమంటాడు. అందువల్ల నీకు ఏ గ్రహం బలంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన వస్తువులు దానం చేయకూడదు. నీకు బలహీనంగా ఉన్న గ్రహాలు, ఇబ్బంది పెట్టే గ్రహాలకు సంబంధించిన, ఇప్పుడు దుష్టగ్రహము లేదంటే వాడి పీడ ఉంది, ఆ పీడకు సంబంధించిన ద్రవ్యాన్ని దానం చేస్తే ఆ పీడ నీకు తొలుగుతుంది. అది కూడా నిర్దిష్టమైన పద్ధతిలో. ఇప్పుడు మీరు గమనిస్తే శని దానం ఉందండి. శని బాగలేదు, ఏలినాడు శని వచ్చింది, లేదంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ. ప్రతి శనివారం నువ్వులు దానం చేయని చెప్తుంటారు. ఇస్తూ పోతారు వీళ్ళ దగ్గర నుంచి గ్రాడ్యువల్గా ఎనర్జీ తగ్గుతుంది. అవతలు తీసుకున్నోడు క్రమంగా పతనం అవుతాడు. ఎందుకంటే వాళ్ళు నిర్దిష్టమైనటువంటి పరిహారాలు చేసుకోకపోయిన పరిస్థితుల్లో మీరు గమనిస్తే శనిదానం తీసుకునే వాళ్ళు క్రమంగా వచ్చేసి కాళ్ళు చాలా బలహీన పడతాయి. శని పంగుపాదుడు అంటారు, అంటే కుంటి కాళ్ళతో ఉన్నట్టు. అలాంటి కుంటి కాళ్ళని ఆ వ్యక్తికి ఇస్తాడు శని. ఎందుకంటే శని సంబంధించిన ప్రతిరూపంగా తను దానం తీసుకున్నాడు కాబట్టి కంటిన్యూస్గా ఒక 4-5 ఏళ్ళు చూస్తే ఆ వ్యక్తి కాలు వంకరగా నడవడమో, కుంటుతూ నడవడమో ఏదో ఒకటి కనబడుతుంది మనకి. లేదంటే కాళ్ళకి యాక్సిడెంట్ అవటమో, ఇలాంటి వాటికి కారకుడు శని. అలానే ఏ గ్రహానికి సంబంధించిన స్వభావంతో ఆ గ్రహానికి సంబంధించిన ద్రవ్యాన్ని దానం తీసుకుంటూ ఉంటే క్రమంగా ఆ వ్యక్తిలో ఆ గ్రహ ప్రభావం అధికమయ్యి ఆ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలతో ఆ వ్యక్తి మారేటువంటి అవకాశం. మరి దానాలు ఎలా ఇవ్వాలంటారు, ఎవరికి ఇవ్వాలంటారు? ఇప్పుడు దానాలు అంతకు పూర్వం రోజు నుంచి బ్రాహ్మణులకే ఇవ్వటం ఆనవాయితీగా ఉంది. కానీ మీరు శాస్త్రాన్ని గమనిస్తే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి దానం చేయమని ఉందండి. మీరు పరాశర సంహిత కనుక, పరాశర హోర కనుక చూస్తే బృహత్ పరాశర హోరలో త్యాగం మేకను దానం చేయమన్నాడు, లేదంటే ఎనుబోతుని దానం చేయమన్నాడు, లేదంటే దీన్ని దానం చేయమన్నాడు. అది ఎవరికి దానం చేయమన్నాడు అంటే ఆ సంబంధించిన వ్యక్తికి, సేవకుడికి దానం చేయమనుంది. అలానే సేవ చేసేటువంటి ఇంట్లో ఉన్నటువంటి చెలికత్తెలకు పరిచారకులకు దానం చేయమనుంది. అలానే వచ్చేసి ఎవరైతే అన్నార్థుడు ఉండో వాడికి దానం చేయమనుంది. ఇలా ధర్మశాలలో దానం చేయమనుంది. ఇలా పర్టికులర్గా అయితే మటుకు బ్రాహ్మడికి అని చెప్పి శాస్త్రం నిర్దిష్టంగా చెప్పలేదు. దాన్ని ఏంటంటే ఇప్పుడు దానికోసం ఎవరన్నా పిలుచుకు రావాలి, అదేదో మీరే తీసుకోండి అని ఏంటంటే అంటూ అలా అలవాటు అయిపోయి ఇదేంటంటే ఒక రకంగా ఆనవాయితీలో వచ్చింది తప్పితే పూర్తిగా నిర్దిష్టంగా శాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఏది ఫాలో అవటం లేదు. మనం ఇది చేస్తే మంచిది, ఇచ్చేయండి, అందరూ ఇచ్చేయండి. ఇక్కడ ఇంకోటి ఇదేమైందంటే కొంతమందికి వెటకారంగా కూడా మారింది. మీరు గమనిస్తే ఎవరు మొన్న ఒక పెద్ద ఆయన, అది జ్యోతిశాస్త్రం మీద అవగాహన ఉందో నాకు తెలియదు, ఆయన ఒక శాస్త్రంలో పండితుడు, దాన్ని అయితే ఒప్పుకొని తీరచ్చు. అంటే ఈ మధ్య కాలంలో నేను కూడా విన్నాను, ఇప్పుడు హేతువాదులు కావచ్చు, లేకపోతే జ్యోతిష్యాన్ని నమ్మని వారు కావచ్చు, మీరు అన్నట్టుగా ప్రవచనాలు చెప్పే పెద్ద పాపులర్ పెద్దవాళ్ళు కావచ్చు, అసలు కింద ఒక ధాన్యం ఏదో ఒకటి దానం ఇచ్చేస్తే, పెసలో నువ్వులో దానం ఇస్తే పైన గ్రహాలు మారిపోతాయా, మన జాతకాలు మారిపోతాయా, కొంచెం లాజిక్గా ఆలోచించాలి అని ఒక కామెంట్ చేశారు. ఒక జ్యోతిష్యుడిగా మీరేమంటారు? మరి ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఇంకో శాస్త్రాన్ని విమర్శించేటప్పుడు ఆ శాస్త్రంలో తనకున్నటువంటి అవగాహన ఎంత, ఆ శాస్త్రాన్ని నేను తప్పుపట్టడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి. ఎందుకంటే ఇవాళ కాదు, చాలామంది దగ్గర ఉంది. ఒక పెద్ద స్వామీజీనే ఉన్నాడు, పేరెందుకులే కానివ్వండి, ఫలానా గ్రహం ఏం చేస్తే, ఫలానా గ్రహం ఏం చేస్తే, ఫలానా గ్రహం ఏం చేస్తే అని చెప్పి మాట్లాడారు. కానీ ఆ వ్యక్తికి, ఆ స్వామీజీకి వెళ్ళినాడు శని వచ్చినప్పుడు ఆయనే తత్సంబంధమైన పరిహారాలు చేసుకున్నాడు. అది కూడా ఒక ఎదురు దెబ్బ తగిలిన తర్వాత. ఇవన్నీ ఏంటంటే అండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్గం ఉంది, ఒకటే మార్గం లేదు. అది కూడా చెప్తున్నా. కొంతమంది దానాలతో పరిహారం చేయాలని చూస్తారు, కొంతమంది దానికి సంబంధించిన పూజా విధానంతో పరిహారం చేసుకోవాలని చూస్తారు, కొంతమంది దానికంటే బలీయమైన గ్రహాన్ని నుంచి రక్ష పొందాలని చూస్తారు. ఇక్కడ దీంట్లో ఇప్పుడు గ్రహమే కాదు, దేవతా సంబంధమైన శక్తి కూడా తోడ్పడుతుంది. కానీ గ్రహాల శక్తిని తక్కువగా అంచనా వేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఏదో మాటే కదా అని చెప్పి నోటి నుంచి వస్తే పెదవి దాడితే పృథివీ దాడుతుంది అనేది ఎప్పటికీ నిలబడిపోద్ది. పెద్ద ఆయన స్వామీజీ వారు ఉన్నారు, ఆయన వచ్చేసి రకరకాల విమర్శలు చేశారు. ఆయనకు అదే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా అదే దేవత సంబంధించిన పరిహారం చేసుకొని గ్రహశాంతి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్నారు. అంటే వాళ్ళకు వస్తే కానీ సమస్య తెలియట్లా. దీంట్లో దానివల్ల కలుగుతుందా అంటే దానికి కలగదు అని చెప్పడానికి నీ దగ్గర నిర్దిష్టం ఏదైనా ఆధారం ఉందా? కలుగుతుంది అంటానికి ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నటువంటి వేదనకు పొందినటువంటి ఉపశమనాలే ఆధారం కింద తీసుకోవచ్చు కదా.
నువ్వు ఎంతమంది దాని విషయంలో రీసెర్చ్ చేసి ఆ మాట మాట్లాడారు? చేసేది ఇప్పుడు కొంతమంది తప్పు చేయిస్తున్నారు, కానీ శాస్త్రమే తప్పు అనే భావంతో మాట్లాడేది అది విపరీతమైనటువంటి ధోరణికి దారితీస్తుంది. బాధ్యత వ్యవహరించకపోతే జరిగేది అనర్థం. ఏదో సందర్భంలో ఆ వ్యక్తే ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే ఎవరో మనం అతిథులు కాదు. అంటే దానం వల్ల ఇక్కడ దానం చేస్తే శనగలు దానం చేస్తే గురుదోషం పోతుందా, నువ్వులు దానం చేస్తే శని దోషం పోతుందా అంటే నువ్వు దాని గురించి ఏం తెలుసుకొని మాట్లాడుతున్నావు? నీకున్న అవగాహన ఏంటి? దాని విషయంలో నువ్వు చేసినటువంటి పరిశోధన ఏంటి? ఏమన్నా అది తప్పుని ప్రూవ్ చేయడానికి ఎవరినైనా సరే ఇది తప్పు అని నిరూపించడానికి దాంట్లో కొంత మీరు వెళ్ళి దాని మీద శోధన చేసి, కాబట్టి ఇది తప్పు, ఈ శోధన ప్రకారం నాకు ఇది తేలిందని చెప్పి అంటే అదొక విధానం. అది కూడా ఏంటంటే దానికి ప్రత్యామ్నాయం సూచించగలగాలి. ముందు అన్నిటికంటే అండి మీరు గమనిస్తే భారతదేశంలో చాలా తక్కువ కౌన్సిలింగ్ జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి దాంట్లో ఏమవుతుందంటే అండి, ఎవరైనా బాధలో ఉన్నాడు, మానసికంగా కుంగిపోయారు, లేదు నీకు ఈ గ్రహం బాగలేదు, 2 నెలలు ఉపయోగపట్టి ఆ గ్రహం పోతుంది, కాబట్టి వచ్చేసి నీకు దోషం తొలుగుతుందని చెప్తారు. ఆ వ్యక్తికి ఉపశమనం కలుగుతుంది. మీరు వేరే దేశాలకు వెళ్తే కేవలం కౌన్సిలింగ్ కోసం కొన్ని వేలు లేదంటే పర్ మినిట్ కింద ఛార్జ్ చేస్తున్నాడు. అది మన భారతీయుల్లో ఋషీశ్వరులందరూ మునీశ్వరులందరూ కూడా ఏంటంటే దానికి ఒక చిన్న మనిషికి ఒక డైవర్షన్ టెక్నిక్ లాంటిది ఇచ్చారు. నీకు ఎల్లినాడు శని ఉందయ్యా, అందుకని నువ్వు ఇబ్బంది పడుతున్నావు, కొంచెం ఓపిక పట్టు, శని ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతాడు ఫలానా రోజున, దాని తర్వాత నీకు కొంచెం రిలీఫ్ వస్తుంది. ఆ వ్యక్తి అప్పటికప్పుడు ఒక ఉపశమనాన్ని పొందుతాడు. నాకు ఈ పరిస్థితి నేను చేయలేదు, నాకు ఈ గ్రహం చేయించింది నా చేత, కాబట్టి ఆ గ్రహం నుంచి నాకు ఉండేటువంటి బాధ ఫలానా రోజుకు పోతుందట, కొంచెం ఓపిక పడితే సరిపోతుంది. అప్పటికప్పుడు ఒక రకమైనటువంటి తనకు తాను ఒక ఉపశాంతి పొందగలుగుతాడు. దానికి ఉపయోగపడతాయి ఈ పరిహారాలు ఫస్ట్ ముందు. ఎందుకంటే వ్యక్తి మానసికంగా బలవంతుడైతే చాలా చేయగలుగుతాడు. బలహీనమైన వ్యక్తి శక్తి ఉన్నా కూడా ఏమీ చేయలేని దుర్బలత్వానికి వెళ్తాడు. ఆ దుర్బలత్వ దోషాన్ని పోగొట్టడానికి ఈ పరిహారాలు మనిషిలో ఒక రకమైనటువంటి ఆత్మశక్తికి బలాన్ని చేకూర్చడం కోసం ఈ పరిహారాలు చెప్పారు మన వాళ్ళు. దాన్ని కనుక సరైన విధానంలో చేస్తే ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న 11వ ఏటో మొదలుపెట్టా, ఒక్కొక్క రహస్యాంతి ఎలా ఉంటుంది నేను కూడా నమ్మలా మొదట్లో. మా తాతయ్య తిట్టి కొన్ని చెప్పాడు, కొన్ని అనుభవంలో తెలుసుకున్నాం, కొన్ని తర్వాత ఎలా తెలుసుకున్నాం. అందువల్ల ఏంటంటే ఒక్కొక్క దానివల్ల తెలుస్తుంది. ఎందుకంటే వ్యక్తి తన యొక్క ప్రతిదిన అనుభవంలోకి రావాలంటే అనుభవాలు చాలా దారుణంగా ఉంటాయి. ఒక్కొక్కసారి అనుభవంలో కోల్పోయినవి తిరిగి రావాలంటే సాధ్యపడదు. కాబట్టి అన్నీ మనకు తెలియాలి, మన జీవితంలో వచ్చినవే ప్రామాణికం అని అంటే అది అబద్ధం. మనం తెలియనివి చాలా ఉన్నాయి, తెలిసినవి కొంచెం ఉంది. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అది ఆవగింజంతా. విశ్వంలో ఉన్న జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానం ఉంది, సముద్రం అంత జ్ఞానం ఉంది. ఒక్క శాస్త్రంలో తను పండితులైనంత మాత్రాన్ని మిగతా శాస్త్రాలన్నీ వ్యర్థమని మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఇది ఏ శాస్త్రీయ జ్ఞానం ఉన్న వ్యక్తికైనా అది తగింది కాదు. కృష్ణసిద్ధి గారు అదే ప్రవచనకర్త ఇంకొక పెద్ద కామెంటే చేశారని చెప్పాలి. జ్యోతిష్ శాస్త్రం అనేది మన చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు ఇలాంటివి చెప్పడానికి సరిగ్గా సరిపోతుంది, కానీ ఒక వ్యష్టి చేసి పడేశారు. ఒక జాతకం చూసి చెప్పడానికి మాత్రం ఎంత మాత్రం సరిపోదని ఒక కామెంట్ చేశారు. సో మీరేమంటారు? ఇప్పుడు బృహత్ సంహిత, బృహత్ జాతకం రెండు వరాహమిహిరుడే రాశాడు. సంహితను ఒప్పుకున్నప్పుడు జాతకాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు మీరు? ఆ వ్యక్తికి శాస్త్రం మీద సంకుచితమైన అభిప్రాయాన్ని సూచిస్తుంది కదా. వరాహమిహిరుడే ఇది రాశాడు. బృహత్ పరాశర హోర, పరాశర సంహిత. సంహిత అనేది ఏంటంటే దేశీయపరమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రం. జాతకం అనేది వ్యక్తి జాతకానికి సంబంధించిన శాస్త్రం. ఇది ఒకే రకమైనటువంటి వ్యక్తి, ఒకే ఆధారు, వాళ్ళు రెండు శాస్త్రాలను రాశారు. నేను ఇది ఒప్పుకుంటాను కానీ ఇది ఒప్పుకుంటాను అనేది ఆ వ్యక్తి జాతకం మీద ఉన్నటువంటి సంకుచితమైన అభిప్రాయం తప్పితే అది శాస్త్ర ప్రకారం యథార్థమైంది కాదు. అలానే మీరు కనుక గమనించినట్లయితే దేశకాలంలో ఈ దేశానికి కనుక ఒక ఉపద్రవం వస్తుంది, దాంట్లో నువ్వు భాగస్థుడు అవుతున్నావా అవట్లేదా? అలానే నక్షత్రం వేదలో ఉంది, అది గ్రహ వేద, శని కావచ్చు, గురుడు కావచ్చు, లేకుంటే రాహు కావచ్చు, వేదలో ఉంది. ఆ నక్షత్రంలో పుట్టిన నువ్వు ఎందుకు వేదకెందుకు గురువు? నువ్వు కూడా గురవుతావు. అది ఒక్కొక్క వ్యక్తి మీద నీకున్నటువంటి మిగతా గ్రహాల యొక్క అంతర్గత ప్రభావం ఎలా ఉందో దాన్ని బట్టి, నువ్వు ఏ దశలో నడుస్తున్నావు అనే దాన్ని బట్టి ఆ ప్రభావం నీ మీద ఎలా ఉంటుందో నీకు వ్యక్తిగతమైన విశ్లేషణ నీకు చేయొచ్చు. ఇది ఏంటంటే రాశిఫలాలన్నీ తప్పు అనేది ఏంటంటే రాశిఫలాలు ఇబ్బంది పడతాయని చెప్తున్నాయి. ఆ ఇబ్బంది పడేదాన్ని ఏ విధంగా ఇబ్బంది పడతావు నీ వ్యక్తిగత జాతకం చెప్తుంది. నీ రాశిఫలాలను ఒప్పుకుంటా, నీ వ్యక్తిగత జాతకాన్ని ఒప్పుకుంటా. రాశిఫలాలు తప్పు, దేశీయమైనటువంటి జాతకం తప్పు మాట్లాడేది. అంతకుముందు రోజుల్లో ఒక ఆయన ఉన్నాడండి, రెట్టడు అని చెప్పేసి, రెట్టుడు అని చెప్పేసి, రెట్టమతం అంటారు తెలుసు కదా మీకు. వీడు రెట్టమతం పోతున్నాడు అని చెప్పి ఆయన కూడా ఒక పుస్తకం రాశాడు, రెట్టమత శాస్త్రం అని ఉంది. దాంట్లో కూడా గ్రహ సంచారాల ప్రకారం ఏ దేశానికి, ఏ ప్రాంతానికి ఏ రకమైన ఫలితాలు వస్తాయని రాశాడు ఆయన కూడా. రెట్టమతం కూడా ఇది ఈ గ్రహాల సంచారాన్ని బట్టి ఆధారం చేసుకుని రాశాడు ఆయన కూడా. అంటే రెట్టమతం కూడా ఉన్నవాడు కూడా ఒప్పుకున్నాడు దీన్ని అప్పట్లో.
ఇవాళ ఏంటంటే వాళ్ళకు ఒక సబ్జెక్ట్లో కొంత అవగాహన వచ్చి పాండిత్యం ఉండి దాంతో ఏంటంటే ఎవరినైనా దేన్నైనా ఎలా అయినా అనొచ్చు. ఏ వ్యక్తి అయినా సరే నేను గొప్పవాడిని అని అనుకున్న వ్యక్తికి అందరూ చిన్నగానే కనపడతారు. ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి అయినా కావచ్చు. నేను నాకులాగా పద్యం చెప్పమని అనొచ్చు. ఆయన పద్యం రాకపోవచ్చు కానివ్వండి, మిగతా వచ్చు కదా. ఆ పద్యం ఒకటే అన్నీ ఇవ్వదుగా. ఒక చోట ఉంది ఇలాంటిదే. ఒక పడవ నడిపేవాడు ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు ఒక పండితుని తీసుకెళ్తున్నాడు. ఏమయ్యా నీకు వేదం వచ్చా అని అడిగాడు ఈ పండితుడు. రాదయ్యా నాకు అన్నాడు ఆయన. అలానే వచ్చేసి ఏమయ్యా నీకు ఈ శాస్త్రం ఇతిహాసాలు ఏమైనా తెలుసా అంటారు. నాకు తెలియదయ్యా అంటాడు ఆయన. అలానే వచ్చి మాటికి ఏదో రకమైన అవమానంతోనూ ఆ వ్యక్తిని మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ఓటు పడవ నడిపే వ్యక్తిని. చివరికి వచ్చేసి ఒక చోటకు వచ్చిన తర్వాత ఆ పడవ వాడు ఆపేసేసి ఏమయ్యా మీకు ఈత వచ్చా అన్నాడు. నాకు రాదన్నాడు. అయితే నీకు ఇన్ని శాస్త్రాలు వచ్చినా ఎందుకు పనికిరావు, నాకు ఈత వచ్చు, నేను పోతున్నాను, ఇక్కడ పడవ మునిగిపోతుంది, నేను ఇక్కడ నుంచి ఇదుకొని వెళ్తాను, నీ కర్మను పడు అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన ఇదుకొని వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి పడవతో సహా మునిగిపోయాడు. ఎన్ని శాస్త్రాలు ఉన్నా అవసరమైన శాస్త్రం ఆ సమయానికి ఏది అవసరమో ఆ శాస్త్రానికి ప్రాధాన్యత వస్తుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ శాస్త్రం జనాల్లో కనుక రాణిస్తున్నంత వరకు నువ్వు దాన్ని ఏమీ చేయలేవు.